ఈ వీడియోలో మనం క్వరీయింగ్ రిలేషనల్ డేటా ఇన్ DBMS నేర్చుకోబోతున్నాము. అసలు క్వరీ అంటే ఏంటి? క్వరీ ఈజ్ ఏ క్వశ్చన్ ఫార్ములేటెడ్ ఫర్ రిలేషన్ ఆర్ టేబుల్ టు రిట్రైవ్ సమ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ టేబుల్. క్వరీ అంటే ఏం లేదు, సింపుల్గా ఒక ఫార్ములా అనమాట. అది మనకు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు ఆ డేటాలో నుంచి మనకు కావాల్సిన డేటాని రిట్రైవ్ చేయడానికి అంటే తీసుకోవడానికి we use query. Query means question. Okay, a relational database query is a question about the data and the answer consists of new relation containing result. ఇప్పుడే చెప్పినాను కదా, రిలేషనల్ డేటాబేస్ లో క్వెరీ అంటే క్వశ్చన్. ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏముంటదంటే అది కూడా ఒక టేబుల్, మనం ఏదైతే అడిగినామో దాని యొక్క రిజల్ట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఆర్ యూజ్డ్ టు ఫ్రేమ్ క్వెరీస్. ద మోస్ట్ పాపులర్ ఈజ్ SQL. సో మనకు డేటాబేస్ని క్వెరీ చేయడానికి అంటే మనకు కావాల్సిన యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని రిట్రైవ్ చేసుకోవడానికి చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. ఆ చాలా లాంగ్వేజెస్లో ఎక్కువగా యూజ్ చేసే మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్ ఏంటి అంటే SQL అంటే వి నో దట్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. SQL గురించి తెలుసుకోవాలంటే మన దాంట్లో ఒక ప్లేలిస్ట్ ఉంది SQL అని చెప్పేసి, అందులో SQLకి సంబంధించిన వీడియోస్ అన్ని ఉంటాయి, మీరు చూడొచ్చు. ఇక్కడ సింటాక్స్ తీసుకుంటే సెలెక్ట్ కాలమ్ లిస్ట్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సపోజ్ ఐ హ్యావ్ ఏ టేబుల్, స్టూడెంట్ అనే టేబుల్ ఉంది అనుకుందాం. సపోజ్ ఆ స్టూడెంట్ అనే టేబుల్లో స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్ ఇట్లా కాలమ్స్ ఉన్నాయి. అంటే ఒక 10 కాలమ్స్ ఉంటాయి, లేకపోతే ఈ 10ని మనం ఏమంటాం అట్రిబ్యూట్స్ ఉంటాయి. అందులో నాకు 3 మాత్రమే డిస్ప్లే కావాలి అనుకుంటున్నాను, స్టూడెంట్ నేమ్, రూల్ నెంబర్, ఏజ్. అప్పుడు ఏం చేస్తాం, సెలెక్ట్ స్టూడెంట్ నేమ్, రూల్ నెంబర్, ఏజ్, ఈ 3 మాత్రమే రాస్తాం. ఇక్కడ ఫ్రమ్ అంటే ఎక్కడి నుంచి, టేబుల్ నేమ్, స్టూడెంట్ అనే టేబుల్ దగ్గర నుంచి. ఇది సింపుల్ బేసిక్ ఫార్మాట్ ఆఫ్ SQL క్వెరీ, అంటే బేసిక్ ఫార్ములా ఆఫ్ SQL క్వెరీ అనుకోవచ్చు. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. ఇక్కడ ఫ్రమ్కి స్టార్ లేదు, ఈ స్టేట్మెంట్లో ఫ్రమ్కి స్టార్ ఉంది. ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ ఇక్కడ స్టార్ లేదు అంటే ఇక్కడ ఏమేమి కాలమ్స్ అయితే ఇచ్చామో అవి మాత్రమే డిస్ప్లే చేస్తుంది. బట్ స్టార్ ఫ్రమ్ అన్నప్పుడు టోటల్ టేబుల్ ఆఫ్ స్టూడెంట్, అంటే స్టూడెంట్ అనే టోటల్ టేబుల్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అంతమంది స్టూడెంట్ని చూపిస్తుంది అనమాట. The above query gives the table student as result. సో స్టూడెంట్ టేబుల్లో ఏవైతే డేటా ఉందో అది మొత్తం చూపిస్తుంది. సో ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయర్ వేర్ EMP నెంబర్ ఈక్వల్ టు 50. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ వేర్ అనేది ఒక కండిషన్, ఆ కండిషన్ సాటిస్ఫై అయిన రో మాత్రమే, అంటే కండిషన్ సాటిస్ఫై చేసిన టపుల్ మాత్రమే మనకు అవుట్పుట్ గా వస్తుంది. ద అబోవ్ క్వెరీ గివ్స్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఎంప్లాయ్ విత్ నెంబర్ 50. అంటే 50 అనే ఎంప్లాయ్ యొక్క ఆల్ ప్రాపర్టీస్, అంటే ఆల్ కాలమ్స్, అంటే ఎంప్లాయ్ నేమ్, ఐడి, డిపార్ట్మెంట్ నెంబర్, శాలరీ, ఏజ్, డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ బర్త్, ఇట్లా ఎన్ని కాలమ్స్ అయితే ఉన్నాయో అన్ని కాలమ్స్ యొక్క డేటా మనకు ఎంప్లాయ్ నెంబర్ 50 వస్తుంది. ఓకే, ఇక్కడ స్టార్ ఫ్రమ్ అని ఇచ్చినాము అంటే ఇక్కడ కాలమ్స్ ఏం మెన్షన్ చేయలేదు, మీన్స్ అన్ని కాలమ్స్, స్టార్ ఉంది అంటే ఆల్ అని మీన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3 తీసుకున్నట్లయితే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్, అంటే అన్ని కాలమ్స్, ఇక్కడ కొన్ని కాలమ్స్ లిస్ట్ ఏం మెన్షన్ చేయలేదు అంటే అన్ని కాలమ్స్ అని మీనింగ్, స్టార్ కూడా ఉంది కాబట్టి. వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 10, అంటే ఎంప్లాయ్ అనే టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ 10లో వర్క్ చేసే వాళ్ళందరి డీటెయిల్స్ అన్ని కాలమ్స్, అంటే అన్ని ప్రాపర్టీస్ వస్తాయి. ఇక్కడ నేను అదే మెన్షన్ చేశాను, చూడొచ్చు. సెలెక్ట్ స్టార్ ఇండికేట్స్ ఆల్ కాలమ్స్ ఫ్రమ్ టేబుల్, అంటే ఒక టేబుల్ ఉంటే ఆ టేబుల్లో ఉన్న అన్ని కాలమ్స్ ని రిప్రజెంట్ చేసేది స్టార్. అలా కాకుండా కాలం లిస్ట్ ఇస్తే స్టూడెంట్ నేమ్ అని కానీ ఐడి అని కానీ ఓన్లీ 1 లేదా 2 కాలమ్స్ ఇస్తే అక్కడ స్టార్ అనేది మనం మెన్షన్ చెయ్యము, లాస్ట్ స్లైడ్ లో చూపించిన విధంగా. నెక్స్ట్ కంబైన్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ 2 టేబుల్స్. సో ఈ ఫ్రమ్ అనేది ఏం యూజ్ చేస్తాము అంటే వేర్ అనేది కానీ ఫ్రమ్ అనేది కానీ కంబైన్ ఇన్ఫర్మేషన్, అంటే 2 or 3 టేబుల్స్ ఉన్నప్పుడు కూడా యూజ్ చేస్తాము. నెక్స్ట్ సెలెక్ట్
సారీ ఈ కంబైన్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ 2 టేబుల్స్ అంటే 2 టేబుల్స్ ని కంబైన్ చేయడానికి మనం డాట్ అనేది యాక్సిస్ గా యూజ్ చేస్తాం. సెలెక్ట్ ఎస్ డాట్ నేమ్ అంటే స్టూడెంట్ టేబుల్ నుంచి నేమ్ ని, ఎన్రోల్ ఐడిని, అండ్ సెలెక్ట్ స్టూడెంట్ ఎస్ ఎన్రోల్ ఈ అంటే ఎన్రోల్మెంట్ అనే టేబుల్ నుంచి ఎన్రోల్ అనే ఆప్షన్ ని, ఎన్రోల్ ఐడి అనే ఆప్షన్ ని, స్టూడెంట్ అనే టేబుల్ నుంచి స్టూడెంట్ నేమ్ ఆప్షన్ ని తీసుకోవాలి. సో అలా యాక్సెస్ చేయడానికి డాట్ అనేది యూజ్ చేస్తున్నాం. సెలెక్ట్ లో డాట్ యూజ్ చేసినాము అంటే మోర్ దెన్ 1 టేబుల్ ఉంది అని అర్థం. ఇక్కడ స్టూడెంట్ అనేది ఒక టేబుల్, ఎన్రోల్ అనేది ఇంకో టేబుల్, ఎన్రోల్డ్ అనేది, వేర్ ఎస్ఐడి ఈక్వల్ టు ఎస్ డాట్ స్టూడెంట్ ఐడి అండ్ గ్రేడ్ ఏ అంటే ఇక్కడ గ్రేడ్ ఏ వచ్చిన స్టూడెంట్స్ యొక్క స్టూడెంట్ ఐడీలు మనకు డిస్ప్లే అవ్వాలి అని చెప్తున్నాం. సో ఇంకా ముందు వెళ్తుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇవి జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. ద అబౌవ్ క్వెరీ గివ్స్ అస్ ఏ గ్రేడ్ స్టూడెంట్స్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్, నేను ఇందాక చెప్తున్న విధంగా. అండ్ మనం ఈ క్వెరీస్లో అంటే ఎస్క్యూఎల్ క్వెరీస్లో ఏమేం సింబల్స్ యూజ్ చేయొచ్చు అండ్ ఏమేం ఆపరేటర్స్ యూజ్ చేయొచ్చు అంటే రిలేషనల్ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం యూజ్ చేయొచ్చు. అండ్ ఆర్ నాట్ ఇలాంటి ఆపరేటర్స్ కూడా యూజ్ చేస్తాం, లాజికల్ ఆపరేటర్స్ అంటాం కదా వీటిని. అండ్ ఇన్ ఫ్యూచర్ మనకు ఇన్, నాట్ ఇన్ ఇలాంటివి కూడా చాలా మనం యూజ్ చేయబోతున్నాం. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్.